రెండవ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయః అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మూడవ శ్లోకం వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇది. ఖచ్చితంగా బైహార్ట్ చేయవలసినటువంటి శ్లోక. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు చాలా ముఖ్యమైన శ్లోకాస్ని మనం చర్చించబోతున్నాము. ఈరోజు మనకు భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలు చేయవలసిందే అని దీనివల్ల అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుని యథార్థంగా తెలుసుకునే విధానము ఈరోజు భగవంతుడే స్వయంగా మనకు చెప్తున్నారు. భగవంతుని ఏ విధంగా తెలుసుకోగలరు అనే విషయాన్ని. సో అంటే మనకు ఆల్రెడీ పొద్దున కూడా కపిల భగవానుడి ద్వారా మనకు అర్థమైంది. ఎవరి ద్వారా ఎలా తెలుసుకోవచ్చు. మనకు ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షియోగం. పొద్దున మనకు వచ్చింది భగవంతుడి ద్వారా గాని భగవంతుడి యొక్క ప్రామాణికమైనటువంటి ప్రతినిధి ద్వారా గాని మనము భగవంతుడి యొక్క ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడి ద్వారా జ్ఞానం తెలుసుకొని అర్జునుడు ఏం చేశాడు? భగవంతుడు దివ్య జ్ఞానాన్ని 3 రకాల జ్ఞానాన్ని ప్రసాదించాడు. గుహ్యమైన జ్ఞానము, గుహ్యతర్ జ్ఞానము, గుహ్యతం జ్ఞానం. ఫైనల్ గా ప్రసాదించిన తర్వాత అర్జున్ ఇప్పుడు చేయవలసింది నీకు అర్థమవుతే చెయ్యు, లేకుంటే లేదు. ఇట్ ఈస్ అప్ టు యూ అన్న. నేను చేయవలసింది నీకు జ్ఞానాన్ని ప్రసాదించాను. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఆచరణలో పెట్టాలి అంటే అప్పుడు అర్జునుడు ఏమన్నాడు దానికి రిప్లై? ఓ కృష్ణ కరిష్యే వచనం తవ. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ అంతా విన్నాడు. నెక్స్ట్ ఇంకా భగవంతుడికి సంపూర్ణ శరణాగతి 18.66 శరణాగతి పొంది ఇంకా భగవంతుడి ఆజ్ఞానుసారము నడుచుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ మరి భగవంతుని యథార్థంగా అర్థం చేసుకోవడం ఎలా అంటే ఐదర్ భగవంతుడి ద్వారా విని అర్థం చేసుకోవాలా, లేదా భగవంతుడి యొక్క ప్రామాణికమైనటువంటి ప్రతినిధి ద్వారా విని భగవంతుని అర్థం చేసుకోవాలా. మన గురించి అర్థం చేసుకో. మనం ఎవరము, భగవంతుడు ఎవరు, మనకు భగవంతుడికి సంబంధం ఏంటి, మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రకృతి దేని కొరకు ఉంది, మనము అనేది అసలు ఎవరు, ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారా కానీ భగవత్ ప్రతినిధి ద్వారా ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో యథార్థ జ్ఞానం. సో ఆ జ్ఞానము కేవలం భగవంతుడి ద్వారా భగవత్ ప్రతినిధి ద్వారా తెలుసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మనం లాభం తప్పకుండా భగవద్ రాజ్యాన్ని మనము చేరుకుంటాము. ఏ విధంగా చేరుకుంటాము అనేది మనం చూస్తాం. భగవంతుడు చెప్తున్నాడు ఇది. సో మనం యాజ్ ఇఫ్ ఇలా ఫోన్ దగ్గర పని చేసుకుంటూనే వినండి, నో ప్రాబ్లం. ఫోన్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు నేను భగవంతుడి ద్వారా వినబోతున్నాను అనేది మన మనసు ఫిక్స్ అవ్వాలి. ఎందుకు భగవంతుడే చెప్తున్నాడు, నేను నేనికి నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను
సంపూర్ణంగా విశదీకరించెదను. ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు. భగవంతుడు చెప్పాడు. దాన్ని ఎవరు రికార్డ్ చేసిర్రు? వేదవ్యాసుల వారు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పలకడము, వినాయకుడు రికార్డ్ చేయటము, అది గ్రంథ రూపంలో రిలీజ్ అయింది. దాన్ని మన ఆచార్యులందరూ గూడా రచించారు. తర్వాత ప్రభుపాదుల వారు దానికి తాత్పర్య భాష్యాలను మనందరికీ రచించి ప్రసాదించారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను వినమంటున్నారు భగవంతుడు. దీనిని తెలుసుకున్న పిమ్మట నీవు తెలుసుకోనవలసిన ఏది మిగిలి ఉండదు. ఇంక నువ్వు నేను చెప్పిన ఈ భగవద్గీత సరే కొన్ని మిస్ అయ్యుండొచ్చు నో ప్రాబ్లమ్. ఈ రోజు నుంచన్నా వినండి శ్రద్ధగా. ఇంకా ఇదంతా విన్న తర్వాత ఫ్యూచర్‌లో ఇంక నువ్వు తెలుసుకునేది ఏముండదు. నీ జీవితం గురించి, నీ జీవిత పరమార్థము, జీవిత లక్ష్యము, చేయవలసింది, చేయకూడనిది మొత్తం నేను చెప్పబోతున్నాను. అదొకసారి వింటే డూస్ అండ్ డోంట్స్ మనకర్థమవుతుంది. మన జీవితంలో డోంట్స్ అన్నిటిని గూడా ఏం జేయొచ్చు? రిమూవ్ జేసేయొచ్చు. మన యొక్క లైఫ్‌లోంచే తొలగించుకోవచ్చు. డూస్ ఏవైతే చేయమంటున్నారో వాటిని మాత్రమే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్. సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగత్తు, దాని వెనక గల తత్వము మరియు ఆ రెండిటికిని మూల కారణముల జ్ఞానము ఇమిడి ఉంది. ఇదియే దివ్య జ్ఞానము. అర్జునుడు తనకు పరమ భక్తుడు మరియు ఆప్త మిత్రుడైనందున భగవానుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానమును వివరింపదలిచెను. భగవానుడి నుండియే ప్రత్యక్షంగా వచ్చుచున్న గురు శిష్య పరంపర మార్గమున గల భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించునని చతుర్థ అధ్యాయపు ఆరంభమున వివరించిన విషయంనే శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ తిరిగి నిర్ధారించుచున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరూ ఎవరు సర్వ కారణములకు కారణుడో మరియు సమస్త యోగ అభ్యాసములకు ఏకైక ధ్యాన ధ్యేయము అతడే సమస్త జ్ఞానమునకు మూలమని తెలుసుకొనగలుగు బుద్ధి కుశలుడై ఉండవలెను. ఆ విధంగా సర్వకారణ కారణము విదితమైనప్పుడు దగినదంతయు తెలియబడి తెలియవలసినది ఏదీ ఇక మిగిలి ఉండదు. కనుకనే వేదములు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి అని ముండక ఉపనిషత్తునందు 1.1.3 తెలియపరుస్తుంది. సో భగవంతుడు ఇక్కడ గురు శిష్య పరంపరలో అంటే ఆల్రెడీ నిన్న కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 4వ అధ్యాయము 2వ శ్లోకంలో మనకు గురు శిష్య పరంపర అంటే మనకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఉపోద్ఘాతంలో మనకు ప్రభుపాదుల వారు 32nd ఆచార్య అని మనకు బోధించడం జరిగింది. మన పరంపర ఎనీ పరంపర బిగిన్స్ విత్ కృష్ణ. కృష్ణ, బ్రహ్మ, కృష్ణ, లక్ష్మి అంటే శ్రీ సాంప్రదాయము, కృష్ణ, రుద్ర, ఆహ్, కృష్ణ, కుమారాస్. సో, ఈ విధంగా మన సాంప్రదాయంలో భగవంతుడు ప్రథమ అధ్యాయం కంటే ముందు పేజీలో ఉంది. ఏవం పరంపర అంటే 4వ అధ్యాయము 2వ శ్లోకంలో ఆల్రెడీ మనకు భగవంతుడు పరంపర అంటే ఏంటనేది చాలా డీటెయిల్‌గా మనకు చెప్పడం జరిగింది. గురు శిష్య పరంపర క్రమమున. గురువు ఉండాలా, శిష్యుడు ఉండాలా, ఆ శిష్యుడు ఇంకో శిష్యుడికి చెప్పి ఉండాలి. ఈ విధంగా గురు శిష్య పరంపర. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి, బ్రహ్మ నారదుడికి, నారదుడు వ్యాస భగవానుడికి, వ్యాసుడు మధ్వాచార్య, మధ్వాచార్య పద్మనాభుడు. ఆ విధంగా మాధవేంద్రపురి 20వ ఆచార్యుడు, తర్వాత ఈశ్వరపురి 21, తర్వాత చైతన్య మహాప్రభు 22, తర్వాత 23వ క్రమంలో రూప సనాతన గోస్వాములు. ఆ విధంగా ప్రభుపాదుల వారు 32వ ఆచార్యుడు. తర్వాత ప్రభుపాదుల వారి తర్వాత మన గురు మహారాజ్ అందరూ గూడా ఉండడం జరిగింది. ఈ విధంగా వాళ్ళందరూ దేనిని బోధిస్తున్నారు? భగవంతుడు అన్ని యోగాలకు యోగేశ్వరుడు. తర్వాత అందరికీ గూడా సంపూర్ణ శరణాగతి ఇచ్చేవాడు. ఈ సృష్టికి సర్వ కారణభూతుడు, సర్వపాలకుడు. భగవంతుడు ఈ సృష్టిలో మనకు మనందరికీ 15.15లో చెప్పినట్టుగా బుద్ధి, మరుపు, జ్ఞానము, స్మృతి ప్రతీది గూడా భగవంతుడే
సాధిస్తున్నాడు. ఇది ముండకోపనిషత్తులో చెప్పడం జరిగింది. తర్వాత బ్రహ్మ సంహితలో చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఆచార్యులు వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో గూడా చెప్పడం జరిగింది. 13వ శ్లోకం చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. వేలాది మనుషులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. వేలాది మందుల్లో సో మనం గూడా ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ చాలా మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ భగవంతుడి యొక్క భగవంతుడి గురించి జ్ఞానం తెలుసుకొని సంపూర్ణ సిద్ధిని పొందడానికి సో వేలాది మనుషుల్లో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సో మనం గూడా సపోజ్ వేలాది మంది ఇక్కడ భగవంతుడు చెప్పాడు. మనం గూడా 100 ఫ్యామిలీస్ ఉన్నాము. 100 ఇంటూ 2 వేసుకున్న 200 మందిలో మరి ఎంతమంది సంపూర్ణ సిద్ధిని సాధించడానికి ప్రయత్నం జేస్తున్నారు? భగవంతుడి ప్రకారం ఒక్కడంటే మన లోపల గూడా మరి అందరూ శ్రద్ధతో విని సో, ఆ విన్నదాన్ని ప్రాక్టీస్ చేస్తూ, సో, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో సంపూర్ణ సిద్ధి అంటే, సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి పొంది, భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడో, ఆ విధంగా నడుచుకోవడానికి ఒక్కరు మాత్రం ఒక్కరైనా మరి ఉన్నారా లేదా మరి చూసుకోండి. రోజు చెక్ పాయింట్స్ చెప్తున్నాను. మనందరూ చెక్ జేసుకుంటే, యెస్ నేను లేను, నేను లేను, నేనున్నానని తెలుస్తుంది. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు. అలా సంపూర్ణ సిద్ధిని పొందిన వాళ్ళలో ఒక్కడు మాత్రమే యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు. సిద్ధిని పొందడం అంటే మనం అందరము కొన్ని కొన్ని లెవెల్స్‌లో విధి విధానాలను, నియమాలను పాటిస్తున్నాం. సో, అందులో ఒక్కడు మాత్రమే చాలా ఇప్పుడు చూడండి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? సో, యారే దేఖే తారే కహో కృష్ణ ఉపదేశ్. అమార ఆజ్ఞాయ గురు హన. అంటే మీరు ఎక్కడ వెళ్ళినా, ఎవరిని కలిసినా భగవంతుడి యొక్క ఉపదేశాన్ని, భగవత్ శాస్త్రాన్ని చెప్పండి. భగవంతుడి గురించి చెప్పండి. అలా చెప్తూ ప్రతి ఒక్కరు గూడా ఇతరులకు బోధిస్తూ, ఆ బోధన వల్ల గురువు కమ్మంటున్నాడు. కానీ ఎంతమంది మరి ఆ క్రమంలో గురువు గావాలంటే, ఇక్కడ సోఫాలో కూర్చోవడం అందరికి ఇంట్రెస్టే. కానీ మరి భగవద్ జ్ఞానాన్ని, పూర్ణ సిద్ధిని పొంది, మరి ఆ సిద్ధి ద్వారా భగవంతుడి జ్ఞానాన్ని యథార్థంగా మనం ప్రాక్టీస్ చేస్తూ, ఇతరులకు బోధించడం చాలా తక్కువ మంది ఉంటారు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇప్పుడు మనము? 74 ఉన్నాం. ఇంత ముఖ్యమైన శ్లోకం అని చెప్తాము. మిగతా వాళ్ళు మరి ఎందుకు ఇదే అన్నట్టు. పొద్దునొస్తే సాయంత్రం రారు, సాయంత్రం వస్తే పొద్దున రారు. సో, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటది. దీంట్లో గూడా దాని మీనింగ్ ఏంటిది? చాలా మంది ఏదో అటెండ్ చేస్తున్నాం. మరి ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది మన మానసిక స్థితి ఒప్పుకోదంట. ఏం చేస్తాం అవన్నీ అని జెప్పేసి. ఓకే. భాష్యం. మానవుల్లో అనేక రకాల తరగతి వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి నందు ఆసక్తిని కలిగి ఆత్మయననేమో, దేహమననేమో, పరతత్వమననేమో ఎరుగుటకు యత్నించును. సాధారణంగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైథునముల యందు మాత్రమే నెలకొని ఉందురు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఆసక్తులైన వారు అత్యంత అరుదుగా ఉంటారు. చూడండి మనందరం గూడా. సో, ఒక్కొక్క ఫ్యామిలీలో ముగ్గురు, నలుగురున్నారు. మరి అందరూ అటెండ్ చేస్తున్నారంటే చేయలేకపోతున్నారు. అందుగురించే వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి, ఆధ్యాత్మిక మార్గం అంటే భగవత్ మార్గమునందు ఆసక్తిని చూపిస్తారు. అంటే మరి భగవంతుడి యొక్క మార్గం నందు ఆసక్తి చూయిస్తున్నారా? లేదా? అనేది ఎలా మనం గ్రహించొచ్చు? ఆ గ్రహించడానికి చెప్తున్నారు. నంబర్ 1 ఆత్మ అంటే ఏంటి? దేహం అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? అని ప్రకృతి అంటే ఏంటి? మనకు భగవద్గీతలో 5 విషయాలు బోధించారు. ఆత్మ, పరమాత్మ, తర్వాత భౌతిక ప్రకృతి, కర్మ, కాలము వీటి గురించి తెలుసుకోవాలి అని కోరిక, కుతూహలము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ మార్గంలో ముందుకు వెళ్తారు. కానీ ఆ కోరిక లేని వాళ్ళు
ఏ విధంగా జీవిస్తారంటున్నారు? పశు ప్రవృత్తులై. మరి మనం పశు ప్రవృత్తిలో జీవిస్తున్నామా? లేదా ఒక భగవంతుడు బోధించిన విధంగా మానవుడిలాగా జీవిస్తున్నామా? సో, పశువులాగా జీవించే వాళ్ళకు, మానవుడికి తేడా ఏంటంటే, ఆహార నిద్ర భయమైతునంచ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషో అధికో విశేష. ధర్మేణ హిన పశుభిః సమానః. సో, పశువులు పాపం ఆహారము, నిద్ర, మైథున సుఖం కొరకు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. సో, మానవుడు గూడా కేవలం వాటి గురించే ప్రయత్నం చేస్తే, వాడు గూడా పశుప్రాయుడు అని చెప్తుంది. లేదు వాటి గురించి కాదు, ధర్మం కొరకు. ధర్మం అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో, భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు? సో, అంబరీష్ మహారాజు గదా! అంబరీష్ మహారాజు తన ఈ దేహములో ఉన్న ప్రతి అంగముతో భగవంతుణ్ణి సేవించమన్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. తలతో, కళ్ళతో, ముక్కుతో ఏ విధంగా మనము అదే పశువులు ఆ విధంగా సేవించగలుగుతాయా? సేవించలేవు. అవి తన ఇంద్రియాలతో కేవలము ఆహారం భుజించడానికి, నిద్రించడానికి, మైథున సుఖానికి, తనను తాను రక్షించుకోవడానికే జీవిస్తా ఉంటాయి. కానీ భగవద్భక్తులు భగవంతుణ్ణి సేవించడానికి. ఎందుకు? తను ఆత్మ స్వరూపంలో జీవిస్తా ఉంటాడు. ఆత్మ యొక్క స్వరూప స్థితి భగవంతుని సేవించడము. భగవంతుడి యొక్క ఈ ప్రకృతిని భగవంతుడి కొరకు ఉపయోగిస్తారు. భగవంతుడి యొక్క కాలరూప భగవంతుడిని ఆ కాలం సంపూర్ణంగా భగవంతుడి కొరకు ఉపయోగిస్తారు. అంటే ఖర్చు పెడతారు. ఇప్పుడు మన దగ్గర కొంత డబ్బున్నదనుకోండి, ఆ డబ్బుని మనము దేని కొరకు ఖర్చు పెడతాము? మన పర్సనల్ ఏదన్నా శరీర భోగాల కొరకు ఖర్చు పెడతా ఉంటాం. కానీ డబ్బులైతే సరే మనకు ఫీలింగ్ ఉంటది. నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించాను. నాకు, నా ఫ్యామిలీకి, ఇంకెవరికో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి కాలం ఎవరిది? కాలం నువ్వేమైనా సంపాదించిందా? కాలం ఎవరికి సంబంధించింది? కాలము స్వయం సాక్షాత్ భగవంతుడు. మరి ఆ కాలరూపి భగవంతుడిని నీ ఇష్టమున్నట్టుగా ఎలా ఖర్చు పెడతావు? నీకు కాల రూపంలో భగవంతుడు ధనాన్ని ప్రసాదిస్తున్నాడు. సో, కాలాన్నయితే మనం కష్టపడి సంపాదించట్లేదు. సంపాదిస్తున్నాం. ఒక లైన్ పెట్టు. సో, కాబట్టి దయచేసి ఇక్కడ గుర్తించాలా? ఆ భగవంతుడు అహం కాలోస్మి. కాలాన్ని నేనే అంటున్నాడు. ఎవరైతే నా నన్ను ఈ కాలరూపి నన్ను అంటే అది ఆకారం ఉంటది. ఆ కాలానికి ఉండదు. కానీ ఆ సమయాన్ని నా కొరకు, కాలం అనే ధనాన్ని నా కొరకు ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళు తప్పకుండా నా లోకానికి రాగలుగుతారు. మరి ఎలా ఖర్చు పెట్టాలి? ఈ శరీర పోషణకు కావలసిన టైంని లైక్ స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకోవాలా? ఎన్ని గంటలు చదువుతారు మా అంటే? 6, 7, 8 అవర్స్. 9 అవర్స్. ట్రాన్స్‌పోర్ట్ చేసి 10 అవర్స్. రెస్ట్ ఆఫ్ ద 14 అవర్స్. నిజంగా ఎవరైనా 17, 18, 20 గంటలు చదువుతారా? ఎవరు? 10 అవర్స్ చదివితే వాడు మాస్టర్. కాలేజ్ టైమ్‌తో సహా వచ్చిన తర్వాత చదవటము, పొద్దున అన్ని కలిపితే కూడా 10 గంటల కంటే ఎక్కువ ఏ స్టూడెంట్ అయినా చదువుతాడా? ఎంత క్లెవర్ గూడా. మాక్సిమం క్యాంపస్‌లో కూర్చున్నోళ్ళు గూడా 14 అవర్స్ చదువుతారండి. మరి మిగతా అట్‌లీస్ట్ భగవంతుడి కొరకు గంట, 2 గంటలు, 3 గంటలు, ఓ 5 అవర్స్ పడుకోవడానికి, ఇంకో 2 అవర్స్ మన యొక్క దేహ పనుల కొరకు అనుకుందాం. 7 అవర్స్ కదా! 14 గంటలు చాలు. ఎంత తపస్సు చేసినా చదువుకో ఏమన్నా చెయ్యి. మరి భగవంతుడికి 2, 3 అవర్స్, 4 అవర్స్ టైం తీయకపోతే అది భగవంతుడి కొరకు ఖర్చు పెట్టు. దానివల్ల చాలా గొప్ప రిజల్ట్ ఉంటది అని చెప్పు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఆసక్తి లేని వారు అత్యంత అరుదుగా ఉంటారు. ఇది భగవంతుడు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన యందు అదే భౌతిక జ్ఞానం కొరకు 14 గంటలు కాలేజ్‌కెళ్ళాలా, ట్యూషన్స్‌కెళ్ళాలా, అట్లా ఇట్లా ఇంకెన్నో లేకుంటే సెర్చ్ చేస్తారు. సిస్టమ్‌లో అది చదువుతారు. ఈ ఈ ట్రైనింగ్ అంటారు, ఆ కోచింగ్ అంటారు, ఇంకా కంప్యూటర్ కోచింగ్ అని ఓకే. కానీ అందు గురించే ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన. గీతా జ్ఞానము, భగవద్ జ్ఞానము, వేదాల జ్ఞానాన్ని సంపాదించడానికి కొరకు
అత్యంత అరుదుగా ఉంటారు. ఆసక్తి లేని వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్‌తో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని భగవంతుడు ఆయనే చెప్తున్నాడు. మనకు గురువుగారితో పాటు ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళా దూరం పోతే ఇంట్రెస్ట్ ఎక్కడ పోతుందో తెలీదు. భగవద్గీత యందు తొలి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఆత్మ మరియు పరమాత్మను అవగాహన చేసుకునేందును జ్ఞాన యోగ మరియు ధ్యాన యోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందు విధానమునందును నువ్వు దేహాత్మల చదువుతావంటే నేను పెట్టేస్తాయి భేదము భౌతిక ప్యాకెట్ పదార్థమును అయితే ఆత్మ సీతమ్మ నుండి వేరుగా గాంచుట గూర్చియు ఎరుగుట యందును ఆసక్తి లేని వారి కొరకు నిర్దేశింపబడింది. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యమందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణంగా ఎరుగగలుగుదురు. ఇప్పుడు మనకు కూడా 6 అధ్యాయాలు అయిపోయినాయి. 6 ఇంతకన్నా అధ్యాయాల్లో 6 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయంలో భగవంతుడు వివిధ రకాలైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. ముఖ్యంగా 2వ అధ్యాయంలో ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. 4వ అధ్యాయంలో భగవంతుడు భగవద్ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. 5వ అధ్యాయంలో భగవంతుడే భోక్త అని ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆయన సేవకులు అని 6వ అధ్యాయంలో యోగేశ్వరుడు భగవంతుడు. యోగం ద్వారా కూడా ధ్యాన యోగం ద్వారా కూడా భగవంతుని తెలుసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా మొట్టమొదటి కృష్ణ భక్తులు మాత్రమే కృష్ణుని యథార్థంగా తెలుసుకోగలరు అంట. ఎందుకంటే మీరు వేరే మార్గం నుండి కృష్ణుడి గురించి మీకు శ్రద్ధ ఉండదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు కదా. సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరన్నా క్రికెట్ ప్లేయర్ ఉన్నారు. క్రికెట్ గురించి చాలా తెలుసుకుంటాడు, చూసినా అర్థమవుతుంది. సో అదే క్రికెట్ కాకుండా అతను స్విమ్మర్ ఉన్నాడు అనుకోండి. స్విమ్మర్‌కి ఏం ఇంట్రెస్ట్ ఉంటది? ఏం తెలుసుకోవాలంటది? సో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ! సో అదే విధంగా కృష్ణ భక్తుడు మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా సాధు సాంగత్యంలో ఆచార్యుల దగ్గర శ్రవణం చేసి అర్థం చేసుకుంటాడు. మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట కంటెను మిక్కిలి సులభమైంది. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానంలో కూడా అతీతమైన వాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొను యత్నములలో భ్రమ నొందుదురు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాది దేవుడని తన గీతా భాష్యంలో అంగీకరించినను అతని అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరింపరు. మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నట మిక్కిలి కష్టకార్యమగుటే అందులకు కారణం. నిరాకార బ్రహ్మము అంటే ఇంకా ఆకారం లేదు కాబట్టి పెద్ద ప్రత్యక్ష భక్తియుక్త చేయవలసిన అవసరం ఉండదు. సో కాబట్టి వాళ్ళు చాలా సులభంగా భగవంతుడు అంటే శూన్యము, మనం కూడా శరీరం వదిలేసి శూన్యంలోకి వెళ్ళిపోతే అయిపోతుంది. మనకి ఎవరికన్నా సేవ చెయ్యాలా, ఎవరినైనా పొగడాలా, ఎవరినైనా ఈ చేతులతో గాని ఈ నోటితో సేవ చేయాలంటే ఇబ్బంది. ఆకారమే లేనప్పుడు ఏమని పొగుడుతాం? హ్యాపీ. ఆకారం లేదు కాబట్టి వాళ్ళకి పోయి ఏదైనా సేవ చేయాల్సిన అవసరం లేదు, మన ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. అవునా? మన అమ్మ నాన్ననే ఇంట్లో లేకపోతే మన ఇష్టం ఉన్నట్టు చేస్తాం సమ్ టైమ్స్ కదా. ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ వస్తారు, కూర్చుంటారు, ఎంతసేపు ఆడుకుంటారు, చేస్తారు. జస్ట్ మరి అలాంటప్పుడు భగవంతుడు కూడా ఆకారం లేదంటే మనం ఎవరికి భయమే పడవలసిన అవసరం లేదు. మనకంటే సుపీరియర్ ఎవరైనా ఉంటాయంటే భయం భయము భక్తితో ఉండాల్సి వస్తుంది. ఆకారం లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా సులభంగా ఓకే, భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారం, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పరమాత్మని కూడా ఓకే, ధ్యానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. కానీ భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత సులభంగా ఉండదు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడును సర్వ కారణములకు కారణమును ఆది పురుషుడైన గోవిందుడును అయ్యున్నాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం.
సో కాబట్టి ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా భగవంతుడి గురించి మనకు బ్రహ్మదేవుడు బోధిస్తుంది. అంటే ఇక్కడ ఈరోజు మన టైటిల్ ఏంటి? శ్రీకృష్ణ భగవానుడి గురించి యథార్థంగా తెలుసుకునే విధానం. సో ముఖ్యంగా తెలుసుకునే విధానము శ్రవణము. పరీక్షిత్ మహారాజ్ భగవంతుడి గురించి, తన స్థితి గురించి, తన పరమ లక్ష్యం, ఇంకెట్లాగో 7 రోజులు చనిపోతావు అని శాపం వచ్చింది. తన యొక్క నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది శ్రవణం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా తెలుసుకోవడం అంటే ఉత్తమ భక్తుల దగ్గర, ఉత్తమ ఆచార్యుడి దగ్గర నుంచి తెలుసుకోవాలి. బ్రహ్మ చెప్తున్నాడు భగవంతుడి గురించి. దివ్యమైనటువంటి జ్ఞానం అంటేనే భగవంతుడి గురించి మనము శ్రవణ కీర్తనం చేయడం. బ్రహ్మ సంహిత 5.1 చెప్తున్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర అంటే ఆ మనందరి యొక్క కంట్రోలర్ లేదా నియంత, తర్వాత ఆయన మనందరి యొక్క నిర్దేశకుడు, మనని కంట్రోల్ చేసేవాడు. ఈశ్వర ఎవరు? పరమకృష్ణ. చాలాసార్లు ఈశ్వర అనగానే మనము శివుణ్ణి అనుకుంటాం. ఓకే, శివుడు కూడా ఈశ్వరుడు ఒక్క లెవెల్గా. భగవంతుడు పరమేశ్వరుడు. కాబట్టి పరమకృష్ణ. ఆ పరమకృష్ణ ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు, సచ్చిత్ ఆనంద, శాశ్వతుడు, దివ్య జ్ఞానాన్ని కలవాడు, తర్వాత ఆనంద స్వరూపుడు. అనాదిరాదిర్ గోవింద, భగవంతుడికి ఆది అనాది. సో భగవంతుడు ఎప్పుడు ఉండేవాడు. గోవింద ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చేవాడు. గోవింద అంటే మన యొక్క ఇంద్రియాలకు, ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేవాడు. సర్వకారణ కారణం, మనం చూస్తున్నటువంటి ప్రతి కారణానికి కారణభూతుడు భగవంతుడు. అభక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టం. అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబింపలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గము సులభమైనచో వారెందుకు కఠిన మార్గమనే అవలంబింతురు? వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనది కాదు. భక్తి జ్ఞానము లేని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము అయినా కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి వాస్తవంగా దానిని అభ్యసింపవలసి వచ్చినప్పుడు మానసిక కల్పనా పరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలుగుదురు. కాబట్టి నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించడం అంత సులభం కాదు. మన సొంతంగా నేను ఇట్లా చేస్తా, నాకు నచ్చింది, నేను ఇలా చేస్తా అంటే వాళ్ళు తన సొంత కల్పనల ద్వారా, ఊహల ద్వారా చేసుకుంటూ పోతే నాకు నచ్చిందే భక్తి అంటే అది భక్తి కాదు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. సో మొబైల్ 0 పవర్ ఉన్నా కూడా ఆన్ కావాలంటే ఆన్ అవుతుందా? ఎప్పుడైతే పవర్ 0 అయితే మొబైల్ బంద్ అయిపోతుంది. నెట్ రావట్లేదు, వైఫై. కారణం ఏంటి? సపోజ్ వైఫై అక్కడ ఇంటర్నెట్ పోయిందనుకో, మనకు వైఫై రాదు. అలానే ప్రతిదానికి కొన్ని విధి విధానాలు. భగవంతుని సేవించాలంటే కూడా ఆచార్యులు, నారద మహాముని, ఇంకెంతో గొప్ప గొప్ప ఆచార్యులు మనకు ఒక సిస్టమ్ తయారు చేసి ఇచ్చారు. ఆ సిస్టమ్ ప్రకారం అది ఎవరు? భగవంతుడే వాళ్ళకు బోధించాడు. తొలి గురువు భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క బోధనలే ఈరోజు మనము అనుసరిస్తూ భగవంతుణ్ణి సేవిస్తా ఉన్నాం. దానికి ముఖ్యంగా నారద పాంచరాత్రిక సిస్టమ్ ప్రకారం దాంట్లో కూడా మన ఆచార్యులు అంత స్ట్రిక్ట్ కాకుండా కొంత మినిమైజ్ చేయడం జరిగింది. భక్తి రసాంశ సింధు 1.2.101 లో చెప్తున్నారు, శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తి ఉత్పాతాయైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రం వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడని భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలము సమాజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. సో చాలా మంది వాళ్ళ ఇష్టానుసారం భక్తి చేస్తారు. అది సమాజంలో పాపం వాళ్ళని
తప్పుతో పట్టించడం తప్ప నిజమైన మార్గాన్ని తీసుకెళ్ళలేరు. మొన్నొకటి వాట్సాప్ వచ్చింది. ఇవాళ రేపు చాలా ఫేక్ జరుగుతా ఉన్నాయి. ఒకడు పేమెంట్ చేశాడు. మనం ఏం చేస్తాం జనరల్‌గా గూగుల్ పే పేమెంట్ కొట్టి అన్న అయిపోయింది చూడండి అంటాం. పాపం వాడి దాంట్లో చూసుకోడు. మనం చూపెట్టే ఓకే, ఓకే అంటాడు. దాంట్లో ఒక ఫేక్ యాప్ వచ్చిందంట. ఆ యాప్ ద్వారా పేమెంట్ దాంట్లో అడగదేమి. యాప్‌లో కొట్టగానే టంగ్ అని వచ్చింది. ఆ పేమెంట్ స్లిప్ వచ్చిందంట. చూడని చెప్పి చూసుకొని ఓకే అన్నాడంట పాపం. షాపో ఏదో బట్టల షాపో సంథింగ్ ఓకే అన్నాడు. తర్వాత చూస్తే వీడికి మెసేజ్ రాలేదు. వీడి దాంట్లో పేమెంట్ రాలేదు. అది వాడి యాప్‌లో ఉంది అంతే. వాడి దగ్గరే కనబడుతది. వీడికి బోధు చెయ్యదు. అంటే ఏమన్నా యూజ్ అయిందా? వాడు మాత్రం సామాను కొనుక్కొని వెళ్ళిపోయాడు. వాడి నంబరు లేదు వీడి దగ్గర ఏమీ లేదు. నా దగ్గర నంబర్ వచ్చుంటది కదా! పేమెంట్ అవుతే నంబర్ వస్తది కదా! ఎవరి నుంచి వచ్చింది వాళ్ళకి కాల్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. వీడి యాప్‌లో చూయించగానే ఖుషి అయిపోవడం అంతే ఇంకా. అంటే ఇక్కడ మనం చేసే భక్తి గంతే. ఆ పేమెంట్ ఎట్లా అయితే పాపం ఎవరైతే మనకు వస్తువు ఇచ్చారో ఆయనకు పోలేదు. అలాగే మనం చేసే భక్తి ఎవరి కొరకు చేస్తున్నాము? భగవంతుడి కొరకు. ఆ భగవంతుడికే సమర్పణ జరిగినప్పుడు మీరు చేసే భక్తి ఏమైనట్టు? వృధా. కరెక్టేనా? ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళలేదనుకో. సపోజ్ ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారు. లెటర్స్ ఇప్పుడంటే అన్ని కమ్యూనికేషన్ అంతా ఫోన్ అయిపోయింది. పూర్వకాలం లెటర్స్ ఉండేవి. లెటర్ వేయాలంటే ఏ బాక్స్‌లో లెటర్ ఏస్తే పోతది? పోస్ట్ బాక్స్ రెడ్ కలర్ బాక్స్‌లో వేయాలి. రెడ్ కలర్ దాంట్లో ఏమని రాసుంటది? పోస్ట్ బాక్స్ పిన్ కోడ్ ఏదో సంథింగ్. కానీ సేమ్ అట్లనే వేరే వాడు ఒక రెడ్ బాక్స్ పెట్టిండనుకో. ఆ రెడ్ బాక్స్‌లో ఏసేయి. వెళ్తదా లెటర్? ఆ రెడ్ బాక్స్ ఎవడు ఓపెన్ చేయడు. ఓపెన్ చేసినా పోస్ట్ మ్యాన్ రాడు. అది తీసుకెళ్ళి. అలానే మనకు చెప్తున్నారు. దానికొక ప్రాపర్ అంటే ఒక అథారిటీ పెట్టినటువంటి దాన్ని ప్రకారం నడుచుకుంటే ఆ లెటర్ నీకు ఎక్కడ అమెరికా అంటే అమెరికా, ఎక్కడంటే అక్కడ వెళ్తుంది. సో కాబట్టి మీరు చేసే భక్తి విధి విధానాలు మనకు ఆచారులు మనకు నేర్పించి ఉండాలా, చెప్పి ఉండాలా. ఆచారులకు ఎక్కడి నుంచి వచ్చింది? తీరా చూస్తే మూలం భగవంతుడి నుంచి. కాబట్టి ఆ విధి విధానాలను అనుసరించినట్లయితే మనం సమర్పించేది భగవంతుడికి చేరుకుంటుంది. అప్పుడు భగవంతుడు దాని ద్వారా మనకు అత్యున్నతమైనటువంటి ప్రేమను ప్రసాదిస్తాడు. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని, పరమాత్మ అనుభూతి కలిగిన యోగికి గాని, దేవాదేవుడైన శ్రీకృష్ణుని యశోద తనయునిగా లేదా అర్జునుని రథసారథిగా అవగాహన చేసుకున్నట అసంభవము. బ్రహ్మానుభూతి. సో ఇక్కడ భగవంతుడు 3 రకాలైనటువంటి అనుభూతులను కలిగి ఉంటాడు. సో ఒకటి బ్రహ్మజ్యోతి అంటే నిరాకార బ్రహ్మానుభూతి. 2 భగవంతుడు చతుర్భుజ పరమాత్మ అనుభూతి. 3 సచ్చిదానంద కృష్ణ భగవానుడి యొక్క అనుభూతి. మిగతా రెండిటి వాళ్లకు భగవంతుడు ఉంటాడా? ఇలా రెసిప్రోకేట్ అవుతాడా? మనం చేసే సేవలు స్వీకరిస్తాడా? మనతో ఆయన మాట్లాడతాడా? అనేది డౌట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా ఎలాగైతే యశోదామాత ఉంది. యశోదామాత ప్రేమతో వంట చేస్తుంది. ప్రేమతో అలంకరిస్తుంది. ప్రేమతో భగవంతుణ్ణి సేవిస్తా ఉంటుంది. అర్జునుడు అర్జునుడు సేవ చేస్తా ఉంటాడు. కృష్ణుడు అర్జునుడికి చేస్తా ఉంటాడు. అదేవిధంగా రామచంద్రుడు కృష్ణుడేమో తన తల్లిదండ్రులకు ఆదేశాలు ఇస్తాడు. రామచంద్రుడేమో ఆదేశాలని పాటిస్తా ఉంటాడు. రామచంద్రుడు తల్లిదండ్రులకు సేవ చేస్తా ఉంటాడు. కృష్ణుడు తల్లిదండ్రుల నుంచి సేవలు అందుకుంటా ఉంటాడు. అందువచ్చే రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. శ్రీకృష్ణ భగవానుడు తల్లిదండ్రులు ఏ సేవ చేసినా అఫ్కోర్స్ కృష్ణుడు కూడా సేవ చేస్తాడు. కానీ రామచంద్రుడు మాత్రం చాలా మర్యాదల్ని పాటిస్తా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఆ లీలలను కేవలము
భగవాన్ అనుభూతి స్థితికి ఎదిగిన వాళ్ళే అరే రామచంద్రుడు ఇలా చేస్తాడు కృష్ణుడు అది అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవాలనే గొప్ప కోరిక ఉండాలా. దాన్ని తెలుసుకోవడానికి ఆచార్యుల దగ్గర శరణాగతి వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శి. సో తత్వదర్శి ఈ విధంగా జ్ఞానాన్ని తెలుసుకోవడం కాదు, వాళ్ళు ప్రాక్టికల్ గా అనుభవిస్తున్న వాళ్ళ దగ్గర వెళ్ళి శరణాగతి పొంది అప్పుడు మనం తెలుసుకోవాలి. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని నియమమున కొన్ని మార్లు భ్రాంతి నంతులు ముహ్యంతి యత్ సూరయ. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు 1.1 భాగవతం 1 నందు కూడా ఇట్లా పలికింది. మాంతు వేద నా కశ్యం, ఎవరినూ నన్ను యథాతథంగా ఎరగజాలరు. ఎవరైనను అతనిని గలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా ఉందురు. స మహాత్మా సుదుర్లభ. మహాత్మా సుదుర్లభ అంటే భగవద్గీత 7.19 లో ఉంది. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఈ విధంగా భగవంతుడే సర్వస్వము అని తెలుసుకునే స్థితికి వచ్చిన వాళ్ళని జ్ఞానవంతులు అంటున్నారు. అటువంటి జ్ఞానులే ఎన్నో జన్మల తర్వాత మాత్రమే భగవంతుడి సర్వకారణ కారణము అని భగవంతుని శరణాగతి పొందుతారు. అటువంటి శరణాగతి సంపూర్ణ శరణాగతి పొందే మహాత్ములు చాలా అరుదు అని చెప్పేసి భగవంతుడు. కనుక మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవ అనుసరించినదే భగవానుని యథార్థంగా ఎరుగజాలరు. అందుకే జ్ఞానులు భగవంతుడి యొక్క భక్తులు, కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు, భక్తి యోగులు. భక్తి యోగులు మాత్రమే భగవంతుని యథార్థంగా అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు యథార్థంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మిగతా మూడిట్లో సంపూర్ణ శరణాగతి అనేది లేదు. ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో అక్కడ మాత్రమే వాళ్ళ అహంకారం జీరో అవుతుంది. లేదంటే అన్లెస్ అంటిల్ ఒకడు తన అహంకారాన్ని జీరో చేయనంత వరకు భగవంతుడి శరణాగతి పొందలేడు, భగవంతుని అర్థం చేసుకోలేడు యథార్థంగా అని చెప్తారు. మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవను అనుసరించనిదే భగవానుని యథార్థంగా ఎరగజాలు. గురించే మొట్టమొదటిగా మనం చేయవలసింది భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. ఉత్తమ భక్తుల యొక్క ఆధ్వర్యంలో మనము శిక్షణ పొందుతూ ఆ విధంగా సేవించినప్పుడు భగవంతుడు రివీల్ చేస్తాడు. యథార్థంగా తను అర్థమవుతాడు భగవంతుడు. కేవలము శుద్ధ భక్తులు మాత్రమే సర్వ కారణములకు కారణమును, సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడైశ్వర్య సంపన్నుడై శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములు కొద్దిగా అవగతము చేసుకొనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమ దయను కలిగి ఉండుటే అందుకు కారణము. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రమే యథార్థ రూపమున అనుభూతమనర్చుకొనగలరు. కనుకనే భక్తి రసామ సింధు 1.2.234 నందు ఇట్లా చెప్పబడింది. అత శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. పరిమిత ఇంద్రియములచే ఎవరును శ్రీకృష్ణుని యథార్థంగా అవగాహన చేసుకొనలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నొంది అతడే భక్తులకు స్వయంగా ప్రకటించుకొనును. ఇదే విషయాన్ని భగవద్గీత 18.55 చదవండి ఎవరైనా. 18.55 మాతాయి శ్లోక ప్రభుజీ దయచేసి గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మనము చతుర్మాసంలో ప్రారంభించాము. ఏంటేంటి? మంగళారతి, భగవంతుడి యొక్క
గీతా శ్రవణము, భాగవత్ శ్రవణము, భగవంతుడి యొక్క జపాయజ్ఞము. భగవంతుడు ఏమంటున్నాడు? భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపంగా దేవాది దేవుడనని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తుడు మాత్రమే నన్ను సంపూర్ణంగా ఎరిగినప్పుడు, ఆ స్థితికి ఎదిగినప్పుడు భగవంతుడే షడైశ్వర్య సంపన్నుడు. భగవంతుడి షడైశ్వర్యాలు ఏంటి? మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తం బలం, సర్వశక్తి సంపన్నుడు. 2 సంపూర్ణ సంపద, ఐశ్వర్యము. 3 యశస్సు. 4 సంపూర్ణ శక్తి. 5 సంపూర్ణ సౌందర్యము. సంపూర్ణ జ్ఞానము, వైరాగ్యము. ఈ విధంగా షడైశ్వర్య సంపూర్ణుడైనటువంటి కృష్ణుడు తప్ప మిగతా ఎవరు కాదు. కాబట్టి అటువంటి కృష్ణ భగవానుడే పరమ దయను తన పతిత జీవుల పట్ల కలిగి ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, భోక్తారాం యజ్ఞ తపశాం సర్వలోక మహేశ్వరం. సో భగవంతుడే భోక్త, భగవంతుడే యజమాని, భగవంతుడే అన్ని లోకాలకు పాలకుడు, అన్ని లోకాలకు యజమాని అని అర్థం చేసుకున్నప్పుడు ఆ భగవంతుడు మనకు సకల జీవుల యొక్క మిత్రుడు, సమస్త జీవుల యొక్క శ్రేయోభిలాషి, తర్వాత అందరి యొక్క యోగక్షేమాలు చూసేవాడని మనకి ఇక్కడ బోధించడం జరిగింది. దేంట్లో 5వ అధ్యాయము 29వ శ్లోకము సారాంశంలో సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సకల జీవులకు లాభముని కూర్చువాడు శ్రేయోభిలాషుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో భగవంతుడు తనను తాను స్వయంగా ప్రకటించుకోవడము అంటే వాళ్లకు దర్శనమిస్తాడు. దాంట్లో గీత చదువుతున్నాం కాబట్టి భగవద్గీతలో అర్జునుడికి స్వయం ప్రకటితమవుతాడు. తన నుండే విరాట్ రూపము, విశ్వరూపాన్ని దర్శింపజేస్తాడు. అది వద్దు స్వామి, నాకు చతుర్భుజ నారాయణ రూపాన్ని ప్రసాదించండి. భగవంతుడు అర్జునుడికి నారాయణ రూపాన్ని ప్రసాదిస్తాడు. ఫైనల్ గా ఏ రూపం ఇస్తాడు? దర్శనం ద్విభుజ శ్యామసుందర రూపాన్ని ప్రసాదించండి అంటే ఆ రూపాన్ని కూడా భగవంతుడు దర్శనం ఇవ్వడం జరిగింది. అదే విధంగా చైతన్య మహాప్రభు చైతన్య లీల 500 సంవత్సరాల కింద ఎవరెవరికి ఆ దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది? చైతన్య మహాప్రభు తాను స్వయం భగవంతుడు అని షడ్భుజ రూపాన్ని ఎవరికి చూపిస్తాడు? పూరి జగన్నాథ్ లో సార్వభౌమ భట్టాచార్యకు చూపిస్తాడు. తర్వాత మురారి గుప్తాకు నేనే రాముణ్ణి కృష్ణుణ్ణి అని చూపించడం జరుగుతుంది. అదే విధంగా రామానందరాయకు చూపిస్తాడు. రాధాకృష్ణ మిలిత రూపాన్ని చూపించడం జరుగుతుంది స్వయం చైతన్య మహాప్రభు. అదే విధంగా భగవంతుడు ఆ విధంగా తనని నమ్ముకున్న వాళ్లకు తన నిజ స్వరూపాన్ని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఇచ్చాడు భగవంతుడు దర్శనం? ఆ విధంగా స్వయం ప్రకటితం అవుతాడు భగవంతుడు. కర్దమముని 10,000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఆయన యోగి అంతరంగంగా పరమాత్మ దర్శనం ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన దర్శించుకుని ఆనందంలో ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు, ఆ లోపట అంతర్చక్షువుల నుంచి భగవంతుడు మాయమవుతాడు. ఏంటి భగవంతుడు కనబడట్లేదని బయట చూస్తే బయట సేమ్ స్వరూపం భగవంతుడి యొక్క దర్శనం ఇవ్వడం జరుగుతుంది కర్దమముని. అదేవిధంగా ధ్రువ మహారాజుకు తన 6 నెలల తపస్సుకు మెచ్చి ధ్రువుడికి కూడా ఆ ధ్యానంలో భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఎప్పుడైతే ధ్యానంలో భగవంతుడు కనబడకుండా పోయాడో కళ్ళు ఓపెన్ చేస్తే ముందు కూడా సాక్షాత్ భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడు ఎంతో మంది మహాభక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దేనివల్ల? ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తూ తన జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళకు భగవంతుడు స్వయం ప్రకటితమవుతాడు అని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్పడం జరిగింది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీ రాధారమణ లాల్ की जय. జగన్నాథ్ బలదేవ్
गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।